హాయ్ నమస్తే అందరికీ. మళ్ళీ మనం యోగా గురించి నేర్చుకోవడానికి వచ్చేసాం. నేను చాలా రోజుల క్రితం పెట్టాను కదా యోగా వీడియో. ఈ యోగా వీడియో స్టార్టింగ్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఏం చేయాలి, మనం బాడీని లూజనింగ్ చేసుకోవాలి. లూజనింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఆసనాలు వేసుకోవచ్చు. అలాగే ఈరోజు లూజనింగ్ ప్రాక్టీస్తో పాటు ప్రతి భాగానికి మనకు ఉపయోగపడేలాగా లూజనింగ్ ప్రాక్టీస్లో అలాగే ఆసనాలు కూడా వేసుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ ఆసనాలు 2-3 నేర్చుకుందాం. ప్రతి వారము ఇస్తాను, ప్రతి వారం నేర్చుకుందాం. మళ్ళీ మనం ప్రీవియస్ వారం ఒక్కసారి రిపీట్ చేసుకుందామా. ప్రీవియస్ వారంలో ఏం చెప్పుకున్నాం మనము? బేసిక్గా మనకి మన బాడీ అంతటికి కావాల్సిన సింపుల్ లూజనింగ్ ప్రాక్టీస్లు, ఎక్సర్సైజెస్ టైప్ అనమాట. సింపుల్గా ఎక్సర్సైజులు ఎందుకు చేయిస్తారు, యోగా అంటే ఎక్సర్సైజ్ చేయిస్తారా? కాదు, ఎక్సర్సైజులు చాలా ఇంపార్టెంట్. లూజనింగ్ ప్రాక్టీసెస్ అంటాం యోగాలో. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి యోగా చేసినప్పుడు సడన్గా మనం ఏదో యూట్యూబ్లోనో దేంట్లోనో చేసేద్దామని ఉత్సాహంతో చేసినప్పుడు పట్టేసినట్టు ఉంటుంది. తొడలు పట్టేస్తాయి, పొట్ట దగ్గర భాగం పట్టేస్తుంది. ఇవన్నీ పట్టేయడంతో ఏమవుతుందంటే మనకి తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది, చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. ఏం చేస్తానులే, వాళ్ళు చెప్పారు, వాళ్ళు కాబట్టి చేస్తారు, మనం ఏం చేస్తాము, ఇలాంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం చక్కటి లూజింగ్ ప్రాక్టీసులు చేసుకుంటూ వాటితో పాటుగా మనం ఆసనాలు నేర్చుకుందాం. ఇవాళ బేసిక్ ఆసనాలైన వజ్రాసనము, తర్వాత మనకి గోముఖాసనము, ఇంకేం నేర్చుకుందాము, భద్రాసనము నేర్చుకుందాం. ఇంకా మధ్యలో చెప్తూ ఉంటాను మిగతా ఆసనాలు. సో వజ్రాసనం చేయడానికి ముందుగా కాళ్ళని ఇలా జాపుకుందాం. కాళ్ళని జాపుకున్న తర్వాత మనకి 2 చేతులు వెనక్కి పెట్టుకుంటే సపోర్ట్ వస్తుంది అనమాట. ఇలా సపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, బాడీని కొంచెం లూజనింగ్ చేసుకోవాలన్నమాట. ఏ ఆసనం వేసే ముందైనా కొంచెం లూజనింగ్ చేసుకోవాలి అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ దీనికి లూజనింగ్ ప్రాక్టీస్ కింద మనం ఏం చేస్తాము అంటే కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి ఇలా 1 3 4 5 6 అలాగా ఒక 10 టైమ్స్ చేస్తాం. 10 టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు మనకి కాలు అన్నది ఏమవుతుందంటే ఈ మజిల్స్ అన్నీ ఫ్లెక్సిబుల్ అయ్యి కాలు మనకి ఎటు తిరిగేదానికైనా సహకరిస్తుంది. ఇలాగా మనం కూర్చోడానికి వీలుగా కాల్ని పక్కా పెట్టేసుకుంటాం వజ్రాసన స్థితిలో. రెండోది ఇలా ఈ కాల్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాం. ఎలాగ కూర్చుంటాము, మనం కింద సీట్ భాగాన్ని మనం 2 కాళ్ళ మధ్యలో వచ్చేటట్లు కూర్చుంటాం అనమాట. అలా కూర్చుంటే మనకి వజ్రాసన స్థితి వస్తుందన్నమాట. సీట్ని 2 కాళ్ళ మధ్యలో ఇలా నేను చేసి చూపించే విధంగా చూడండి. సీట్ వచ్చేసి చక్కగా కూర్చున్న 2 కాళ్ళ మధ్యలో ఇలా ఫిక్స్ అయిపోవాలి. ఇది ఇలాగా ఇక్కడ ఈ సీట్ అనేది ఇలా ఫిక్స్ అయిపోతే మనకి చక్కగా ఉంటుంది. చాలామందికి అక్కడ నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. కూర్చోగానే నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు నొప్పి వస్తుంది నా దేవుడు అనుకుంటా. పల్చని దిండైనా వేసుకోవచ్చు, లేకపోతే ఒక పట్ట లాంటిదైనా ఈ కాలు మడం ఇక్కడ ఉంది కదా, ఈ మడం దగ్గర వేసుకుంటే మనకి నొప్పి అన్నది రాదు. ఎంతసేపు అయినా వజ్రాసనంలో కూర్చోవచ్చు అనమాట. అందరూ చెప్తారు ఈజీగా వజ్రాసనం చాలా ఈజీ వచ్చేస్తుంది అని చెప్పేసి. కానీ మనకి ఏంటి, ప్రాక్టీస్ చేసేటప్పుడు నొప్పి వచ్చిన తర్వాత తీసే బుద్ధి వస్తుంది. ఒళ్ళున్న వాళ్ళకి ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ బాడీ బరువు అంతా ఎక్కడ పడుతుంది, మనకి మడవల మీద పడుతుంది. అందుకని చెప్పేసి మనకి నొప్పి వస్తుంది. సరే, ఇప్పుడు అది రాకుండా మనం చక్కగా ఏ కుషన్ లాంటిదో, కొంచెం పల్చండి దిండు లాంటిదో, లేకపోతే ఒక కర్చీఫ్ టవల్ లాంటిదో కట్టుకొని ఇక్కడ కూర్చుంటే సరిపోతుంది. ఈ వజ్రాసన స్థితిలో ఇలా కూర్చొని నిటారుగా ఉండాలి, స్ట్రైట్గా ఉండి మనం చక్కగా కళ్ళు మూసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు. ఈ వజ్రాసనంలో మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. వజ్రాసనంలో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకైతే వజ్రాసనంలో మనం కూర్చొని చదువుకుంటే చాలా కాన్సన్ట్రేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చొని ఎందుకు చదువుకోమంటున్నాను అంటే ఇక్కడ నొప్పి వస్తుంది కరెక్టే. మనకి ఏ బరువు మీద కూర్చుని, లేకపోతే కింద కుషన్ లాంటిది పెట్టుకుని కూర్చుంటే ఇబ్బంది ఉండదు కదా. కాకపోతే తిన్న వెంటనే నిద్ర వస్తుంది కదా, అలసిపోయి నిద్రపోతారు పిల్లలు. ఆ టైంలో నిద్ర రాకుండా చక్కగా వజ్రాసనంలో కూర్చొని చదువుకుంటే మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇది మన ఋషులు చెప్పిన రహస్యం. వజ్రాసనంలో కూర్చొని చదువుకుంటే చాలా బాగా చదువు వస్తుంది. ఇది వజ్రాసనం.
వజ్రాసనం తర్వాత ఇప్పుడు మనం వజ్రాసనం బేసిక్గా నేర్చుకున్నాం కదా. ఈ వజ్రాసనం తర్వాత మనం వేరే ఆసనం, వజ్రాసనం నుంచి వెళ్ళే ఆసనాలు తర్వాత నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. వజ్రాసనం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ సరిపోతుంది. తర్వాత ఇంకొక సింపుల్ ఆసనం వజ్రాసనం నుంచి వచ్చేసిన తర్వాత మనం వేయాల్సింది గోముఖాసనం. వజ్రాసనం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి? నడ్డు స్ట్రైట్గా వస్తుంది, చక్కగా వెన్నుపాముకు బలం చేకూరుస్తుంది, అలాగే కాన్సన్ట్రేషన్కి ఉపయోగపడుతుంది వజ్రాసనం. తర్వాత మనం చేయాల్సిన ఆసనం గోముఖాసనం. మనకి చేతులు లూజ్గా ఉంటాయి అన్నమాట. చాలామందికి చేతులు లూజ్గా ఉంటాయి. లూజ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతుంది. ఆ తర్వాత మనకి హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ ఉండదు అనమాట. దీనికోసం అని చెప్పేసి గోముఖాసనం వేసుకుందాం. గోముఖాసనానికి చేయాల్సింది ఏంటంటే మనం సింపుల్గా ఈ కాలు ఉంది కదా, ఒక కాలుని తీసుకుని ఏదో ఒక కాలు తీసుకుందాం. ఫస్ట్ ఎడం కాలు తీసుకుందాం. ఎడం కాలుని మనిషి ఇలా పక్కకు పెట్టుకుని ఈ పైన ఈ కాలుని తీసుకుని వచ్చి దీనిపైనుంచి ఇలా వేయడం. అంటే గోవు ముఖం ఇలా ఉంటుందన్నమాట. దవడలు, గోవు ముఖంలో ఉన్న దవడలు, పై దవడ కింద దవడ వచ్చే పోలిన ఆసనాన్ని మనం గోముఖాసనం అంటాం. ఈ గోముఖాసనం వేసేటప్పుడు ఇది సింపుల్గానే ఉంటుంది, చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ వేసేటప్పుడు ఇక్కడ మనకి నొప్పి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రాక్టీసెస్ ఇందాక చెప్పిన లూజింగ్ ప్రాక్టీస్ మరొకసారి చేసుకుని ఇది చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత చేతిని తీసుకుని వెళ్ళి మనం ఏ కాలుని అయితే ముందు పెట్టుకున్నా ఆ చేతిని వెనకన కింద నుంచి పెట్టుకోవాలి. కింద నుంచి పెట్టుకొని వెనక్కి రామ్మ. కింద నుంచి ఇలా పెట్టుకొని చేతిని ఇలా పెట్టుకుని ఈ చేతిని మనము వెనకాతలున్న చేతిని పైకి తీసుకుని వెళ్ళి ఈ రెండింటిని లాక్ చేయాలి. ఇది ఇక్కడ లాకింగ్ అందకపోతే, మనకి చేతులు లాకింగ్ అందకపోతే మనం ఏం చేస్తాము అంటే, చేతులు లాకింగ్ అందన్న వాళ్ళు చక్కగా కర్చీఫ్ పట్టుకోవచ్చు. మధ్యలో కర్చీఫ్ పెట్టుకొని చేతులు లాకింగ్ అందకపోతే ఈ రెండు చేతుల్ని ఇలా పట్టుకొని మీరు ఉండగలిగినంతసేపు ఈ ఆసన స్థితిలో ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, వీపు సరిగ్గా మనం తోముకోలేకపోయినా దానికి కూడా ఉపయోగపడుతుంది బాగాన. ఎందుకంటే ఈ రెండు చేతులు ఇలా కలిసి ఉండడం వలన మనకి ఈ బాడీ పార్ట్ అంతా కూడా, వెనకాతల బాడీ పార్ట్ అంతా కూడా రెండు చేతులతోటి మనం పట్టుకోగలిగి ఉంటాం అన్నమాట. ఇది ఒకవైపు. మరొక వైపు చేద్దాం. మరొక వైపు చేసేటప్పుడు సేమ్ ఈ కాలు వెనక్కి వెళ్తుంది, ఈ పైన ఈ కాలు చక్కగా ఇలా వస్తుంది. ఇది గోముఖాసనం. అలాగే మనం ఏ కాలు అయితే పెడుతున్నామో ఆ చెయ్యి వెనక్కి వెళ్ళి ఇంకొక చెయ్యి పైనుంచి పట్టుకోవాలన్నమాట. ఇలా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఇది మనకి గోముఖాసనము స్పెషాలిటీ. ఈ గోముఖాసనం వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా మనం నడ్డి స్ట్రైట్గానే పెడుతున్నాం, నడ్డి స్ట్రైట్గా ఎరెక్ట్గా పెడుతున్నాం. అలాగే మన చేతులు స్ట్రెంగ్తన్ అవుతాయి. ఏ పార్ట్స్ బాగా మనకి స్ట్రెంగ్తన్ అవుతాయంటే చేతులు కండరాలు, చేతులు బాగా స్ట్రెంగ్తన్ అయ్యి మనకి ఇక్కడ లూజ్ అన్నది బాగా తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ కొంతసేపు లూజనింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇలా చక్కగా ముందుకు వచ్చేసి ముందు ఇలా కాళ్ళు ఇలా పట్టుకొని వెనక్కి ఇలా ఊపిరి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి అలా ఎన్నిసార్లు చేయాలి, ఒక 10 times చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ బాడీ పార్ట్ అంతా ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఇది చేసిన తర్వాత మనకందరికీ తెలిసిన బటర్ఫ్లై పోజ్ ఒకటి ఈరోజు నేర్చుకుందాం. బటర్ఫ్లై పోజ్ లేదు, భద్రాసనం అంటామన్నమాట. భద్రాసనం, బద్ధకోణాసనం అంటారు, భద్రాసనం అంటారు. ఇలా రెండు కాళ్ళు జాగ్రత్తగా కలిపి ఇలాగా మనం హాయిగా కూర్చోడం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మనకి తొడల పాటు ఏదైతే ఉందో అక్కడ మనకి బాగా పట్టినట్టు అవుతుంది. కాబట్టి మనకి ముందర భద్రాసనం వేయడానికి ముందర మనం ఎంచక్కగా ఇలాగా ఫస్ట్ అందరికీ ఇలా దగ్గరగా రాదు, ఇంత దగ్గరగా రాదు. మొట్టమొదటి ఏం చేస్తాము మనం, అందుకే కాల్ని ఇలా పెట్టి ఇలా తీసి ఇలా పెట్టి ఇలా తీసి ఒక 5 times. నెక్స్ట్ ఈ కాలు ఇలా పెట్టి మళ్ళీ ఇలా తీసి ఇలా పెట్టి ఇలా తీసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి
కాస్త లూజ్ అవుతుంది అనమాట, మజిల్స్ లూజ్ అవుతాయి. మజిల్స్ ఇక లూజ్ అవ్వడం వల్ల మనం ఈ ఆసనం ఈజీగా చేయొచ్చు. చేయడానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ చెప్తున్నంత పట్టేస్తాయి అని చెప్పేసి మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయం. అందువల్ల ప్రాక్టీస్ చాలా మందికి పోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే నేను చక్కగా అలా ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత మనం కాల్ని పైకి కిందికి ఆడిద్దాం. ఇలా ఆడించడం వల్ల ఏంటి, ఇది మనకందరికీ తెలిసిన బటర్ఫ్లై పోజే. మనకి తొడలు బాగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత అతి ముఖ్యమైనది, అందరికీ చాలా ఇంపార్టెంట్, లేడీస్కి చాలా, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయినది ఈ ఆసనం. ఎందుకంటే మూలాధార చక్రం ఓపెన్ అవుతుంది ఈ ఆసనం వల్ల. మూలాధార చక్రం ఓపెన్ అయితే మనకేమవుతుంది, పీసీఓడీస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అన్నమాట. అంటే మనకి పీసీఓడీస్ ఉంటే పోతాయి, లేకపోతే భవిష్యత్తులో రాకుండా ఉండడానికి రోజు ఈ ఆసనం ప్రాక్టీస్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఉత్తమం. మంచి ఆసనాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనం మనకి మేజర్గా లేడీస్కి బాగా ఉపయోగపడి, ఈ మనకి ఏదైతే మన ప్రాబ్లమ్స్ ఉంటాయో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ, మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఎప్పటికప్పుడు మనకి 28 డేస్ కానీ లేకపోతే 30 డేస్ బిలో 28 డేస్కి మనకి సైకిల్ వస్తుంది జనరల్గాన. 26 డేస్ కానీ రెగ్యులర్ సైకిల్ మెయింటెనెన్స్ లెస్ క్రాంప్స్. ఓకే, బ్లడ్ కూడా ఫ్లో హ్యాపీ పీరియడ్స్ అంటారు వాటిని. సో హ్యాపీ పీరియడ్స్ని చేసుకోవడానికి మనం ఈ ఆసనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఈ ఆసనంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. చెప్పాను కదా, తొడలు పట్టేస్తాయి అని అనుకున్న వాళ్ళు తీసేయచ్చు. కానీ మనకి మొదట్లో చేసేటప్పుడు ఇబ్బంది కలిగినా మనం లూజింగ్ ప్రాక్టీస్ చేస్తే మటుకు హాయిగా చేసుకోవచ్చు. తర్వాత మనం హాయిగా అమృతాసనానికి వచ్చేద్దాము. ఈరోజు ఈ 3 ఆసనాలు నేర్చుకున్నాం కదా, హాయిగా చక్కగా అమృతాసనానికి వచ్చేసి ఇప్పటిదాకా మనం ఏవైతే ఆసనాలు వేసి మనం బాగా అలిసిపోయినట్టు అనిపిస్తే కనుక మనం హాయిగా రిలాక్స్డ్గా ప్రతి బాడీ పార్ట్ని రిలాక్స్డ్గా చేసుకుంటే సరిపోతుంది. రిలాక్స్ యువర్ లోవర్ పార్ట్, రిలాక్స్ యువర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, రిలాక్స్ యువర్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. మన ఇష్టమే, స్టిఫ్నెస్ ఎక్కడా లేకుండా చక్క ప్రతి పార్ట్ని రిలాక్స్డ్గా చేసుకుంటే మనకి చేసుకున్న ప్రాక్టీసులతోటి సరిపోతుందన్నమాట. అంటే మనం ఈ ఆసనాన్ని చేసే ముందర మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఏవైతే మనం సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాటితో పాటు ఇవి కూడా చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎంచక్కగా మనకు అవుతుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నమస్తే.